ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా విచిత్రంగా ఉంటుంది. ముందే చెప్తున్నా, ఈ మూవీలో సిచ్యువేషన్స్ వల్ల, ఆ టైంలో వాళ్ళు అనుభవించిన ఫీలింగ్స్ వల్ల ఒక అమ్మాయి తన తమ్ముడితో టపాటప్ చేసి గర్భవతి అవుతుంది. ఇవన్నీ వాళ్ళకి సెట్ అవుతాయేమో కానీ మనకైతే వర్కౌట్ కావు. మన కల్చరే వేరు. సో వాళ్ళ మూవీస్ ఎలా కూడా ఉంటాయని అనుకుని విని కాముగా ఉండండి, ఆరాలు తీయకండి. చివరిలో మీరెవరు ఊహించిన ఒక ట్విస్ట్ కూడా ఉంది, మిస్ అవ్వకండి. జోసెఫ్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఉదయాన్నే లేవగానే ఒక పాల డబ్బా పట్టుకుని పనిలోకి వెళ్ళిపోతాడు. జోసెఫ్ కొడుకు పేరు టామ్, కూతురు పేరు మాయ. జోసెఫ్ భార్య సోఫీ కూడా లేచి ఇంట్లో పనులు చేసుకుంటూ హడావిడిగా ఉంటుంది. విచిత్రం ఏమిటంటే ఈ కుటుంబం మొత్తం కూడా ఒక కొండ మీద నివసిస్తూ ఉంటారు. చుట్టుపక్కల ఎవ్వరు కూడా ఉండరు. ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లు ఉంటారు. తర్వాత టామ్ లేచి పూల చెట్లకు కవర్లు కప్పుతూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు ఆ రోజు మొక్కలకు స్ప్రే చేయాలనుకుంటూ ఉంటారు. కవర్లు తొడిగిన వెంటనే సోఫీ మిషన్ ఆన్ చేస్తుంది. ఈ మిషన్ మన చేలల్లో మోటార్ లాగా ఉంటుంది. తర్వాత జోసెఫ్ భూమి మొత్తం స్ప్రే చేస్తాడు. స్ప్రే చేస్తూ చేస్తూ జోసెఫ్ టామ్ని చిలిపిగా ఆట పట్టిస్తూ ఉంటాడు. వీళ్ళ ఆట చూసి మాయ చాలా ఆనందపడుతుంది. ఇక్కడ మాయ అంటే నాన్నకు చాలా ఇష్టం. టామ్ని వాళ్ళ అమ్మ బాగా ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకో తెలియదు కానీ అమ్మ ఎప్పుడు కొడుకుని, నాన్న ఎప్పుడు కూతుర్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకో నాకైతే అర్థం కాదు. తర్వాత స్ప్రే చేసిన తర్వాత స్నానం చేస్తారు. సోఫీ మాయ వీళ్ళకి భోజనం తయారు చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత టామ్ భోజనం చేస్తూ ఉంటాడు. జోసెఫ్ టామ్ని అలా చూస్తూ ఉంటాడు. ఇక్కడ టామ్ పుట్టినప్పటి నుంచి చాలా డల్గా ఉంటాడు. అతనికి బ్రెయిన్ కూడా అంతగా ఎదగలేదు. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. తర్వాత భోజనం చేసిన తర్వాత మాయ టామ్ని ఎప్పట్లాగే చదివిస్తూ ఉంటుంది. ఇక్కడ మాయకి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. అందువల్ల తన తమ్ముడు కూడా చదవాలని కోరుకుంటూ ఉంటుంది. కొద్దిసేపు తర్వాత జోసెఫ్ కొన్ని సామాన్లు తీసుకుని వస్తాడు. వీళ్ళకి సామాన్లు అవసరమైన ప్రతిసారి పక్కనున్న టౌన్ నుంచి తెప్పించుకుంటూ ఉంటారు. మాయ ఎప్పుడు బుక్కులు తెప్పించుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ టామ్ రోజు తన కోసం ఆడుకునే బొమ్మలు తెప్పించుకునేవాడు. కానీ ఈరోజు టామ్ ఒక చిన్న బైనాక్యులర్ తెప్పించుకుంటాడు. దీని సహాయంతో అతను చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలని దగ్గరగా చూడొచ్చు అనుకుంటాడు. నిజానికి వీళ్ళ ఫ్యామిలీ డబ్బున్న ఫ్యామిలీ ఏమి కాదు. కానీ చిన్న చిన్న పనులు చేస్తూ వాళ్ళ జీవనం సాగిస్తూ అందులో సంతోషంగా ఉంటారు. అలా కొద్దిసేపు తర్వాత చీకటి పడుతుంది. అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ రోజు సోఫీ టామ్ని టిప్పు టాప్గా రెడీ చేస్తుంది. జోసెఫ్ కూడా అక్కడికి బాగా తయారైపోయి అక్కడికి వస్తాడు. విషయం ఏమిటంటే ఫ్యామిలీ మొత్తం వాళ్ళ అవ్వ తాతలని కలవడానికి వెళ్తూ ఉంటారు. టామ్ ప్రతి నెల కూడా వాళ్ళ అవ్వాతాతల్ని కలవడానికి వెళ్తూ ఉంటాడు. అప్పుడు వీళ్ళ ఫ్యామిలీ కూడా తనతో పాటు వెళ్తుంది. టామ్ వాళ్ళ అవ్వాతాత, అదే జోసెఫ్ వాళ్ళ అమ్మా నాన్న వేరే కొండ మీద నివసిస్తూ ఉంటారు. తర్వాత జోసెఫ్ ఫ్యామిలీ మొత్తం ఒక లిఫ్ట్ సహాయంతో వాళ్ళ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు అవ్వ వీళ్ళని ఘనంగా స్వాగతం పలికి వీళ్ళకి ఆహారం వడ్డిస్తుంది. అవ్వ మాయతో మంచి చెడుల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆమె మాటలు మాత్రమే మాట్లాడుతుంది కానీ ఆమె ధ్యాస మొత్తం మనోడు టామ్ మీదనే ఉంటుంది. టాము ఎప్పుడు సైలెంట్గా కూర్చుని ఉంటాడు. తన మైండ్ మెచ్యూర్ కాలేదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అందువల్ల టామ్ గురించి వాళ్ళ అవ్వ ఎప్పుడు దిగులు పడుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళ అవ్వ మాయతో, మీ నాన్న టామ్కి ట్రీట్మెంట్ చేయించాలని చాలా ప్రయత్నం చేశాడు, కానీ ఏ డాక్టర్ టామ్ని బాగు చేయలేకపోయాడు అంటుంది. తర్వాత టామ్ సైలెంట్గా ఉండడం గమనించి వాళ్ళ తాత టామ్ దగ్గరికి వెళ్ళి తనతో ఆడుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కొంచెం సేపు తర్వాత ఆ ప్రయత్నం సక్సెస్ కూడా అవుతుంది. టామ్ వాళ్ళ తాత స్పెట్స్ తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత రాత్రి టామ్ మాయ దగ్గర పడుకోవాలనుకుంటాడు. కానీ మాయ తనని వేరే మంచం మీద పడుకోబెడుతుంది. అయితే ఇక్కడ టామ్కి ఈరోజు చాలా భయం వేస్తూ ఉంటుంది. అందుకని మాయ దగ్గర పడుకోవాలనుకుంటాడు. నెక్స్ట్ రోజు జోసెఫ్ కుటుంబం మొత్తం తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత మాయ చెప్పులు శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడు టామ్ ఒక పైపు సహాయంతో చుట్టుపక్కల చూస్తూ ఉంటాడు. ఈలోగా టామ్ చూపు మాయ మీద పడుతుంది. మాయను చూసి టామ్ వేడెక్కిపోతాడు. మాయ టామ్ పెద్దకైనా కూడా ఈరోజు మాయను చూసి టామ్కి ఏదేదో అవుతూ ఉంటుంది. తర్వాత రాత్రి టామ్ జోసెఫ్తో కలిసి ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ ఉంటాడు. సోఫీ మాయకి జడ వేస్తూ ఉంటుంది. ఆ తర్వాత టామ్ మాయ ఊళ్ళో పడుకుని నిద్రపోతాడు. నెక్స్ట్ రోజు జోసెఫ్ ఒక మిషన్తో గడ్డి కోస్తూ ఉంటాడు. ఎప్పట్లాగే ఫ్యామిలీ మొత్తం వాళ్ళ పనిలో నిమగ్నం అయిపోయి ఉంటారు. చాలాసేపు గడ్డి కట్ చేసిన తర్వాత జోసెఫ్ రెస్ట్ తీసుకుంటాడు. అయితే ఇక్కడ జోసెఫ్ ప్లేస్లో టామ్ వెళ్ళి గడ్డి కోస్తూ ఉంటాడు. కానీ ఈలోగా మిషన్ ఆఫ్ అయిపోతుంది. టాము మిషన్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మిషన్ స్టార్ట్ అవ్వదు. ఈలోగా జోసెఫ్ గమనించి టామ్ దగ్గరికి పరిగెడతాడు. ఎందుకంటే అక్కడ కొండ ఎండింగ్ ఒకటి ఉంటుంది. వీడు తెక్కలోడు కాబట్టి దూకినా దూకేస్తాడు. అందుకని జోసెఫ్ టామ్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఈలోగా టామ్ మిషన్ స్టార్ట్ అయిపోతుంది. అయితే అది ముందుకెళ్ళి కొండ మీద నుంచి కింద పడిపోతుంది. సో మిషన్ మొత్తం పాడైపోతుంది. మిషన్ పాడైపోవడం చూసి జోసెఫ్ కోపంతో ఊగిపోతాడు. టామ్ కూడా తనకి దెబ్బలు పడతాయని గ్రహించి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత చీకటి పడిపోతుంది. అయినా కూడా టామ్ ఇంటికి రాడు. మరుసటి రోజు టామ్ ఇంటి దగ్గరే రాళ్ళు కొట్టుకుంటూ ఉంటాడు. రాళ్ళ సౌండ్ విని జోసెఫ్ కూడా టామ్ని చూస్తాడు. టామ్ పుట్టుకతోనే బుద్ధిహీనుడు. ఈ విషయం ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. ఇక్కడ టామ్ తన ఇష్టంతోనే పారిపోయాడు, మళ్ళీ తన ఇష్టంతోనే తిరిగి వచ్చాడు అనుకుంటారు.
తర్వాత సాయంత్రం మాయ టామ్ కోసం ఆహారం తీసుకొని వస్తుంది. భోజనం వేడి చేసి తనకి తినిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత టామ్ కొండ మీదనే నిద్రపోతాడు. మాయ టామ్కి చలి పుట్టకుండా బెడ్షీట్ తీసుకొని వస్తుంది. బెడ్షీట్ టామ్కి కప్పి మాయ కూడా అక్కడే ఉండిపోతుంది. బాగా చలి ఉండడం వల్ల మాయ కూడా టామ్ దగ్గరే వెళ్ళి పడుకుంటుంది. మరుసటి రోజు అక్క తమ్ముడు ఇద్దరు లేచి రాత్రి వాళ్ళిద్దరూ టపాటప్ చేసుకున్నారని అర్థం చేసుకుంటారు. ఇద్దరు ఏమి మాట్లాడుకుంటా వాళ్ళ బట్టలు వేసుకుంటారు. కొంచెం సేపు తర్వాత మాయ వాళ్ళ అమ్మ నాన్నతో పాటు పని చేస్తూ ఉంటుంది. మరోవైపు టామ్ ఇంటికి వెళ్లకుండా రోజంతా బయట ఉంటాడు. చీకటి పడిన తర్వాత మళ్ళీ మాయ టామ్ దగ్గరకు వస్తుంది. మళ్ళీ ఇద్దరు దబిడి చేసుకుంటారు. నెక్స్ట్ రోజు వాన పడుతూ ఉంటుంది. టామ్ ఇంకా బయటే ఉంటాడు. ఈలోగా టామ్ చూపు ఎవరి మీదో పడుతుంది. అయితే ఇక్కడ టామ్ మాయ తన దగ్గరకు వస్తుందేమో అనుకుంటాడు. సో తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే వచ్చింది మాత్రం మాయ కాదు, వాళ్ళ నాన్న జోసెఫ్. తనని తీసుకెళ్ళడానికి వాళ్ళ నాన్న అక్కడికి వచ్చుంటాడు. టామ్ ఇక్కడ వాళ్ళ నాన్న ప్రేమను గ్రహించి జోసెఫ్ని కౌగిలించుకుంటాడు. ఆ తర్వాత టామ్ ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఇంట్లో చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. టామ్ చిలిపి పనులు చూసి సోఫీ కూడా చాలా సంతోషపడుతుంది. ఇటువైపు మాయ ఇంట్లో బుక్ చదువుతూ ఉంటుంది. ఈలోగా టామ్ మాయ దగ్గరకు వస్తాడు. కానీ మాయ టామ్తో మాట్లాడదు. అందువల్ల టామ్ కోపంతో తన మంచాన్ని కూడా విరగొడతాడు. మాయ టామ్ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చినందుకు టామ్ మీద కోపంగా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత టామ్ జోసెఫ్లు కలిసి పనిచేస్తూ ఉంటారు. పగలంతా పనిచేసి అందరూ రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో మాయ డల్లుగా కనిపిస్తుంది. టామ్ వాళ్ళ తాత స్పెట్స్ తీసుకుని ఆడుకుంటూ ఉంటాడు. జోసెఫ్ ఇంటి ఖర్చుల బుక్ చూస్తూ ఉంటాడు. మాయ ఇక్కడ ఎవరితో మాట్లాడకుండా ఉంటుంది. మాయని ఫ్యామిలీ అందరూ ఎందుకు అంత డల్లుగా ఉన్నావు అని ప్రశ్నిస్తారు. అయితే వాళ్ళకి సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి పడుకోవడానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రోజు ఉదయం మాయ సోఫీతో పాటు పనిచేస్తూ ఉంటుంది. టామ్ జోసెఫ్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. టామ్ ఈరోజు కొత్త బట్టలు వేసుకొని ఉంటాడు. అందువల్ల టామ్ చాలా సంతోషంగా ఉంటాడు. జోసెఫ్ టామ్కి తన పాత బట్టలు ఇచ్చి ఉంటాడు. ఇప్పుడు అవి టామ్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోయి ఉంటాయి. ఇలా రోజంతా పనిచేసిన తర్వాత అక్క తమ్ముడు వాళ్ళ రూమ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ రోజు జోసెఫ్ టీవీ కొనాలని డబ్బులు లెక్క పెడుతూ ఉంటాడు. మరోవైపు మాయ కళ్ళల్లో నిద్ర కరువైపోయి చాలా టెన్షన్లో ఉంటుంది. అందుకని ఆమెకి నిద్ర పట్టకుండా ఉంటుంది. మరుసటి రోజు టామ్ మాయ అద్దం చూసుకోవడం కోసం ఒక పెద్ద అద్దం తీసుకొని వస్తాడు. తర్వాత రాత్రి జోసెఫ్ సోఫీ నిద్రపోయిన తర్వాత అక్క తమ్ముడు మరోసారి టపాటప్ చేసుకుంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి కాలం గడుస్తున్న కొద్దీ వాతావరణం కూడా మారిపోయి ఉంటుంది. ఒకరోజు సోఫీ మాయ ఇంట్లో కూర్చొని పనిచేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మాయ సోఫీతో నేను నీకు ఒకటి చెప్పాలంటుంది. సోఫీ ఏంటో చెప్పమని అడుగుతుంది. కానీ ఎంత ప్రయత్నించినా మాయ చెప్పలేకపోతుంది. అందుకని సోఫీ ఏం జరిగిందంటూ మాయ దగ్గరకు వస్తుంది. అప్పుడు మాయ బోరున ఏడుస్తూ సోఫీని హత్తుకొని నేను ప్రెగ్నెంట్ని అని చెప్తుంది. మాయ మాట విని సోఫీ ఏం చెప్పదు. విషయం మొత్తం మాయ సోఫీకి చెప్పేస్తుంది. నాకు టామ్ వల్ల కడుపు వచ్చింది అని చెప్తుంది. ఈ మాట విన్నాక సోఫీ చాలా బాధపడుతుంది. ఆ తర్వాత సోఫీ అదే విషయం జోసెఫ్కి చెప్తుంది. మాయ కడుపుతో ఉందని దీనికి కారణం టామ్ అని చెప్తుంది. ఈ మాట విన్న తర్వాత జోసెఫ్ కోపంతో రగిలిపోయి తన గన్ను బయటికి తీస్తాడు. సోఫీ జోసెఫ్ని ఆపడానికి ప్రయత్నం చేస్తుంది. వీళ్ళ అరుపులు విని మాయా కూడా అక్కడికి వస్తుంది. జోసెఫ్ గన్నుతో బుల్లెట్ లోడ్ చేస్తూ ఉంటాడు. సోఫీ జోసెఫ్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ జోసెఫ్ పిల్లలిద్దరిని కూడా చంపాలనుకుంటాడు. జోసెఫ్కి మాయా కనపడగానే కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే ఇక్కడ జోసెఫ్ మాయాని గన్తో షూట్ చేసే లోపు టామ్ వెనకాల నుంచి వచ్చి ఎగిరి జోసెఫ్ గొంతు పట్టుకుని కింద పడేస్తాడు. టామ్ జోసెఫ్ దగ్గర నుంచి గన్ను లాక్కునే ప్రయత్నంలో గన్ను పేలి జోసెఫ్ అక్కడికక్కడే చనిపోతాడు. జోసెఫ్ చనిపోవడం చూసి సోఫీ కూడా షాక్ అయిపోయి కింద పడిపోయి ఆమె కూడా చనిపోతుంది. అక్క తమ్ముడు కలలో కూడా వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళ వల్ల చనిపోతారని అనుకుని ఉండరు. ఆ తర్వాత అక్క తమ్ముడు వాళ్ళ అమ్మ నాన్నని ఒక దగ్గర ఉంచి నివాళులు అర్పించి వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినందుకు చాలా దుఃఖంలో ఉంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. అందువల్ల టామ్ వెళ్ళి తల్లిదండ్రుల కోసం గుంత తయారు చేస్తాడు. గుంత తయారు చేసిన తర్వాత అక్క తమ్ముడు తల్లిదండ్రులకు నివాళులు అర్పించి అంతిమ సంస్కారాలు పూర్తి చేస్తారు. లాస్ట్కి అక్క తమ్ముడు అదే ఇంట్లో మొగుడు పిల్లల్లాగా జీవిస్తూ ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.